క్లియర్గా మీరు చూస్తుంటే ఆ ప్లకార్డులు పెట్టుకున్న వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్పులు రాళ్ళు అన్నీ వాళ్ళు ఇసిరేస్తున్నారు. వాళ్ళు పోలీసుల మీద ఇసిరేశారు. వాళ్ళు చేసింది అంత అఘాయిత్యం చేసి ఈ టీవీల్లో బోవీల్లో అందరూ పేపర్లో వైసీపీలు కావాలని చేసి చెప్తున్నారు. ఆ కానిస్టేబుల్కి దెబ్బ తగలటం నిజంగా బాధాకరమే, ఎవరు కోరుకోవట్లా. కానీ మీరు వాళ్ళని అనుమతించకుండా ఉంటే, వాళ్ళు అక్కడ ప్రోగ్రాంలో ఉండకుండా ఉంటే అసలు ఈ సమస్య వచ్చేది కాదుగా, ప్రశాంతంగా ప్రోగ్రాం జరిగిపోయేది కదా. మీరే పెట్టి కవ్వించి రెచ్చగొట్టి జగన్మోహన్ గారి మీద వ్యతిరేక నినాదాలు చేపించి నానా రకాలుగా లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ చేసింది వాళ్ళు, రాళ్ళు వేసింది వాళ్ళు. కానీ మా మీద మా కార్యకర్తల మీద పైనుంచి వచ్చిన ప్రెజర్లో మా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి 2 కేసులు పెట్టి 307 కూడా పెట్టారని చెప్పి తెలుస్తుంది. అసలు ఎక్కడుంది? ఎవరన్నా ఉద్దేశపూర్వకంగా పోలీసు వాళ్ళని కొట్టాలనో చంపాలనో మేము ఎందుకు ప్రయత్నిస్తాం? మాకు ఏ ఉద్దేశం లేదు. ఏదో చిన్న లా అండ్ ఆర్డర్ ఇష్యూ సమస్య వచ్చింది మీరు చేసుకోవాలి, కానీ 307 పెట్టి అలా ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదు. అన్ని చెప్పులు కానీ బిల్డింగ్ పైన చెప్పులు, ఈవెన్ డిఎస్పీ మీద చెప్పులు వేసింది కూడా టీడీపీ ఇళ్ళ దగ్గర నుంచే చెప్పులు వేసారు. ఫస్ట్ ఫ్లోర్లోంచి సెకండ్ ఫ్లోర్ నుంచి దర్శి డిఎస్పీ మీద కూడా చెప్పులు వేసింది. అసలు ఇదన్నిటికి కారణం మా ప్రోగ్రాం మేము పర్మిషన్ చేసుకుని సజావుగా చేసుకునే ప్రోగ్రాన్ని అక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఆడ గుణపూడి భాస్కర్ అని చెప్పేసి ఒక 3 రోజుల నుంచి కావాలని చెప్పి డ్వాక్రా మహిళలు ఇళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళ ఇంట్లోనే ప్రోగ్రాం మొత్తం ప్లాన్ చేసి ఏ విధంగా దాడులు చేయాలి, ఏ విధంగా అరాచకాలు చేయాలి, ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, జగన్మోహన్ గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి మొత్తం ప్లాను స్క్రిప్ట్ మొత్తం వాళ్ళు చేసి మేము చేసామని చెప్పి డైవర్ట్ చేస్తున్నామని చెప్పి రకరకాలుగా చెప్తున్నారు. అత్యంత బదులు ఇబ్బంది చేసుకోవడం కోసం ఎన్నో రకాలుగా డైవర్షన్ పాలిటిక్స్ కూడా చేస్తూ ఉన్నారు. నిన్న జరిగిన దాడుల్లో టీడీపీ వేసిన రాళ్ళలో తిరుపతి రెడ్డి అనే వ్యక్తి, మార్కాపురం కాన్స్టిట్యున్సీ వ్యక్తి దెబ్బలు కూడా తగిలినాయి. రాళ్ళు వేసింది టీడీపీ వాళ్ళు, చెప్పులు వేసింది టీడీపీ వాళ్ళు, ప్రలోభ పెట్టింది టీడీపీ వాళ్ళు, రెచ్చగొట్టింది టీడీపీ వాళ్ళు. అసలు పర్మిషన్ తీసుకొని మేము ప్రోగ్రాం చేస్తేనే మా మీద కేసులు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఈ ప్రజాస్వామ్యంలో నిరసన అన్నారు, నిరసన చేసుకోవడానికి టైం ఉంది, ప్లేస్ ఉంది. మా ప్రోగ్రాం ఎంతో ప్లేస్ చేసుకోవచ్చు. మొన్న వెన్నుపోటు దినోత్సవం మేము ప్రోగ్రాం చేసి ఆ రోజు మేమందరం నిరసన ర్యాలీలు చేస్తుంటే మీకు పర్మిషన్ లేవు అని చెప్పేసి ఫ్లెక్సీలు బిగేసేసి జెండాలు బిగేసి ఎన్ని చేసినప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి ఈ విధంగా అడ్డుపడతారు.